ఒక ఇంపార్టెంట్ నోట్ అండి. కంటెంట్‌కి వెళ్ళే కంటే ముందు మనం ఎంతైనా యూట్యూబ్ వీడియోలంటే యూట్యూబ్ వీడియోలు సోషల్ మీడియాగానే ఉంటది కదా! సో, కొంచెం కంటెంట్‌లో రీసెర్చ్ చేసి డెప్త్‌గా లోతైన విశ్లేషణ ఇవ్వడానికి అండ్ విభిన్నమైన అంశాలను కవర్ చేయడానికి పరిపాలన అండ్ రాజకీయ అంశాలతో ఒక మంత్లీ మ్యాగజైన్ మనం తీసుకురాబోతున్నాము. అది జనవరి నెల నుంచి కూడా రిలీజ్ కాబోతోంది. ఈ మ్యాగజైన్ ఒక 30 పేజీలు ఉంటుంది. 30 రోజుల్లో 30 పేజీలు చదవడం పెద్ద కష్టమేమీ కాదు. నాకు తెలుసు ఈ రోజుల్లో ఎవ్వరూ చదవడానికి ఇష్టపడట్లేదు. అందుకే న్యూస్ పేపర్స్ కూడా సర్క్యులేషన్స్ పడిపోతున్నాయి. డిజిటల్ అండ్ ఈ పేపర్స్ మీద ఎక్కువ మంది డిపెండ్ అవుతున్నారు. కానీ 30 రోజుల్లో 30 పేజీల మ్యాగజైన్ చదవడం పెద్ద కష్టం కాదు. అది మీ ఇంట్లో ఉంటే రాష్ట్ర రాజకీయం, పరిపాలనకు సంబంధించిన డిక్షనరీ, ఒక జర్నల్ మీ ఇంట్లో ఉన్నట్టే. సో, అంత రీసెర్చ్ ఆర్టికల్స్ దానిలో వస్తాయన్నమాట. సో, కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. 7207071231 ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు బుక్ చేసుకుంటే సబ్స్క్రిప్షన్ ఫీజు అది పే చేస్తే మీకు పోస్టల్లో డెలివరీ చేస్తాం ప్రతి నెల ఫస్ట్ వీక్. అలాగే దీని ఆవిష్కరణ కార్యక్రమం తిరుపతిలో మీటప్లో ఉంటుంది. సో, తిరుపతి మీటప్కి రావాల్సిన వాళ్ళు కూడా ఆ నెంబర్లో ఒక మాట చెప్పండి. అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మన రాష్ట్రానికి భవిష్యత్ పరిపాలనా సారథులని చెప్పుకోవచ్చు ఇద్దరు కూడా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు అధికారంలో కొనసాగాలని చూస్తున్నారు. దానికి సంబంధించి రాజకీయ ప్రణాళికలు వేసుకుంటున్నారు. పొత్తు కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. మేబీ 2029 తర్వాత పవర్లో షేరింగ్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చెరసగం తీసుకున్న ఆశ్చర్యపోవక్కర్లేదు. మొత్తానికైతే ఒక కోఆర్డినేషన్ ఉంటుంది. సఖ్యత మీద వెళ్తున్నారు. ఆ సాన్నిహిత్యం ఉంటుంది. ఎక్కడా కూడా సఖ్యత దెబ్బతినకుండా చూస్తున్నారు. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరికీ ప్రస్తుతం మంత్రివర్గంలో కూడా ఇద్దరికి ఒక స్ఫూర్తివంతమైన పోటీ నెలకొంది. అందుకే ఎవరి శాఖల్లో వాళ్ళు బేసిక్గా మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నారనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా పరిపాలనలో అనుభవం తక్కువ. నిజానికి లోకేష్ గారు గతంలో 2017లో మంత్రిగా పనిచేశారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రిగా గతంలో ఆయన పనిచేశారు. ఇప్పుడు 2024లో మళ్ళీ మంత్రి అయ్యారు. సో, అంటే ఈ మంత్రిగా అండ్ పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారి కంటే లోకేష్ గారు సీనియర్. పవన్ కళ్యాణ్ గారు ఈ 18 నెలల్లో మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టారు, చాలా చేశారు. ఉదాహరణకు పంచాయతీరాజ్ శాఖలో, గ్రామీణాభివృద్ధి శాఖలోనే చూసుకుంటే ఈ పల్లె బాట అని, అడవి తల్లి బాట అని, అలాగే శాసకీయ నిధులు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ఆర్ఈజీఎస్ కాంపోనెంట్ నిధులు కావచ్చు, ఇలా రకరకాల పేర్లతో నిధులు సాధించడంలో సక్సెస్ అయ్యారు. అండ్ జల్ జీవన్ మిషన్ నిధులు కూడా. సో, ఓవరాల్గా ఆయనకు తెలియకపోయినప్పటికీ తెలుసుకొని కేంద్రం నుంచి ఏ పేర్లతో ఏ పథకాలు అమల్లో ఉన్నాయి, దాన్ని మన రాష్ట్రానికి తీసుకురావాలంటే ఏం చేయాలి అని కోఆర్డినేషన్ కోసం సెపరేట్గా ఒక టీమును పెట్టి మ్యాక్సిమం నిధులు తీసుకొస్తున్నారు. అందుకే ఇప్పుడు పల్లెల్లో పంచాయతీల్లో అభివృద్ధి పనులు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఒకవైపు డ్రైన్లు, మరోవైపు సీసీ రోడ్లు, అన్ని రకాలుగాను జరుగుతున్నాయి. సో, ఆయన ఎఫర్ట్స్ అలా ఉన్నాయి. నిన్న మంత్రివర్గ సమావేశం అంటే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో సీఎం గారు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ గారు వేరే రంగం నుంచి వచ్చినప్పటికీ, కొన్ని స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ, సవాళ్లతో కూడిన శాఖ తీసుకున్నప్పటికీ ఆయన రాణిస్తున్నారు, బాగా పనిచేస్తున్నారు, ఆయన చూసి అందరూ నేర్చుకోవాలన్నట్టు చెప్పారు. అట్ ద సేమ్ టైం లోకేష్ గారు కూడా మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్, ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి వచ్చింది అంటే ఆయనే కారణం. గూగుల్ హెడ్ ఆఫీస్కి వెళ్ళారు, వాళ్ళతో సంప్రదించారు, మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించారు, వాళ్ళతో కోఆర్డినేషన్ కోసం ఒక టీమును పెట్టారు. అందుకే మన రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రానికి రానటువంటి పెట్టుబడులు మన రాష్ట్రానికే వస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు మన రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పుడు బ్రూక్ఫీల్డ్ ఉంది 1,10,000, రిలయన్స్ ఉంది 1,10,000, గూగుల్ డేటా సెంటర్ 1,31,000 కోట్ల పెట్టుబడులు, ఆర్సెలర్ మిత్తల్, బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, ఇలా ఏది చూసినా సరే భారీ ప్రాజెక్టులు వస్తున్నాయన్నమాట. సో, ఇందులో మ్యాక్సిమం లోకేష్ గారి ఎఫర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆయన టీం కోఆర్డినేషను డైలీ ఫాలోఅప్ చేస్తున్నారు అని నిన్న సీఎం గారు ఈ విషయం కూడా ప్రస్తావించారు. సో, ఓవరాల్గా మంత్రివర్గంలో లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద అంటే వాళ్ళని ఫాలో అవుతున్నారు, వాళ్ళని కనిపెడుతున్నారు, వాళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళని పోటీగా తీసుకొని పనిచేస్తున్నారు. సో, ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. లోకేష్ గారు సాధారణ మంత్రి అయినప్పటికీ హోదాపరంగా ఆయన్ని కేవలం మంత్రిగానే చూడలేం, డిఫాక్టో సీఎంగా ఆయన్ని చూడాలి. సో, నిర్ణయాధికారం మ్యాక్సిమం ఆయనదే ఉంటుంది. సో, ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉంది.
దానికి తగ్గట్టు ఇద్దరు పని చేస్తున్నారు, రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఇది రాజకీయపరమైన పోటీ కాకుండా పరిపాలనలో పోటీ ఉండడం వల్ల అటువైపు ఆ శాఖ బాగుంది, ఈ శాఖ బాగుందన్నమాట. సో అంటే వచ్చే 5 ఏళ్ళు అంటే ఖచ్చితంగా మేము గెలవాలి, గెలుస్తాము, 15 ఏళ్ళు గెలుస్తాము అన్నప్పుడు ప్రజలు రిజల్ట్స్ చూడాలి. అంటే ఆ రిజల్ట్స్ని చూసినప్పుడు ఫస్ట్ వెంటనే కనిపించే శాఖలు ఇవే. గ్రామీణాభివృద్ధి, పల్లెల్లో ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎంత మేరకు పనులు జరిగాయి, రోడ్లు డెవలప్ అయ్యాయా లేదా, గత 5 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు బాగుందా లేదా. అలాగే ఈ విద్య, ఈ పరిశ్రమలు, ఐటీ, ఈ ఉపాధి కల్పన, కొత్తగా పెట్టుబడులు ఎన్ని వచ్చాయి, ఇది చూస్తారు. సో ఈ రెండే ప్రభుత్వ పనితీరుకి కొలమానం అనమాట. దానిలో వీళ్ళిద్దరూ బాగా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.